ఇటీవల ఒంటరి మహిళ షర్మిల టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మోదుగుల పెంచలయ్యపై ఒంటరిగా ఉన్న తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని బనాయించినటువంటి కేసుపై మోదుగుల పెంచలయ్య స్పందించారు. శనివారం బోయినపల్లిలోని ఐటీఐ కళాశాలలో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. నా పేరు మోదుగుల పెంచలయ్య. పోయిన బుధవారం నా మీద ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానికి వివరణ ఇవ్వాలి నా బాధ్యత కాబట్టి మిమ్మల్ని అందరినీ పిలిచాను. కొందరు విలేకరులు నా వివరణ అడగకుండా వాళ్ళు ఊహించుకొని రాశారు. ఏ అభియోగం వచ్చినా నన్ను అడగాలి కదా, నా వర్షన్ తీసుకోకుండా రాశారు. దాన్ని నేను లీగల్గా ప్రొసీడ్ అయితే నాకేం అభ్యంతరం లేదు. దీంట్లో వివరాలు మీకు ఇవ్వాలి కాబట్టి నా బాధ్యతగా మీకు ఇస్తున్నా. ఇంతవరకు 45 సంవత్సరాల నా చరిత్రలో రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ నాన్ కంప్లైంట్ ఎంతోమంది పేదలకు సాయం చేసిన వాడిని, ఎంతోమంది పురుష విడిసిన పైకి తెచ్చిన వాడిని, ఎంతోమందికి ఉపయోగపడిన వ్యక్తిని. స్కూల్ నుంచి పీజీ వరకు రన్ చేసిన ఎంతో సమాజంలో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిని. సరే, తెలుగుదేశం నేను 1982 మార్చి 29 పార్టీలో చేరాను. నాకు ఒకటే పార్టీ, నేను పార్టీలు మారలేదు. మా కులానికి సంబంధించినటువంటి ప్రజారాజ్యంలో కూడా నేను చేరలేదు. తెలుగుదేశం సపోర్ట్ చేశాను. ఇప్పుడు తెలుగుదేశమే. నన్ను దెబ్బతీయడానికి వైసీపీ నుంచి చాలామంది ప్రయత్నాలు చేశారు. నేను వాటిని లెక్క చేసి ఒకటి ఎదుర్కొంటూనే ఉన్నా. బైపాస్, దీనికంటే ముందు మీకు వివరణ చెప్పాలి కాబట్టి, బైపాస్లో 359/2 అనే సర్వే నెంబర్లో 65 సెంట్లు విజయలక్ష్మి ఆమె దగ్గర కొన్నా. దాని మీద కోర్టులో కేసు జరుగుతుంది. ఆ భూమిని అన్యాక్రాంతంగా ఆక్రమించుకోవడానికి అరుణ అనే ఒక నాకు డబ్బులు వస్తాయి, పొద్దు రేపు డబ్బులు క్లియర్ చేస్తా. ఓకేనా? సారీ అండి, సారీ అండి, రియలీ సారీ. ఆమె ఏం చేసింది, నాకు మొన్న బుధవారము కొంచెం అర్జెంటుగా నేను తిరుపతి పోయినండి. మా వాళ్ళు చనిపోయింటే పోతే వాళ్ళంటే ఫోన్ చేసి బేల్దాలు వచ్చి రా మాట్లాడింది. దీన్ని ఎన్ని కాల్సిన వాళ్ళు 6 సార్లు చేసింది. మీరు వచ్చి పోండి, బేల్దారితో మాట్లాడి పంపిస్తానని. తర్వాత 8-12 లాస్ట్ కాల్ అయితే నేను 8:20 కట్టిపోయినా. ఎక్కడ ఇల్లు అంటే పలానా చోట ఎదురుగా పోయినా. నేను ఇల్లు లోపలికి ఎక్కుతూనే ఎక్కడ ఏంది మా ఇల్లు, ఎవరు లేరే, బేల్దారు లేరే అంటే ఉన్నారు సార్ అంట. ఇది నా ఇల్లు, ఇది 1 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ అని చూపిస్తూ 2వ బెడ్రూమ్ చూసేటప్పుడు వెనక ఎవరో ఒక ముగ్గురు పుష్ చేసినాను. నన్ను లోపలికి పుష్ చేసి వాకిలు వేసినారు. ఎందుకు పుష్ చేసినారా, ఎందుకు వాకి నాకు అలా కన్ఫ్యూజ్ అయ్యే లోపల వాళ్ళు కిందికి వెళ్ళి పోలీసుకి ఫోన్ చేశారు. ఈ మధ్యన ఏం చేశారు, రమేష్ అనేవాడు పోలీసులను పిలుచుకొని వచ్చినాడు. ఈ రమేష్ అనేవాడు పిలుచుకొని వచ్చి ఆయన ఫోన్ సీజ్ చేయండి, అవన్నీ వాడు డీల్ చేస్తాడు. తర్వాత స్టేషన్ దగ్గర కూడా నాతో మాట్లాడినాడు. సార్ ఆమెకు 3 లక్షలు ఇచ్చి ఆమె వింటుంది ఇట్లా. నేను ₹1 అడిగినరా క్వశ్చన్ లేదు. యాక్చువల్గా అమ్మాయి ఈ విషయంలో ఇన్నోసెంట్ నా దృష్టిలో. ఈ వెనుకున్న వాళ్ళు ఆడిచ్చినారు అమ్మాయికి ఏదో ప్రలోభ పెట్టి. అమ్మాయికి నాకే శత్రుత్వం లేదు కదా, చేయాల్సిన అవసరం అమ్మాయికి లేదు. ఈ వెనుకున్న వాళ్ళు ఈ అరుణ కానీ వాడు కానీ వేణు కానీ లేదంటే రమేష్ అనేవాడికి ఏం సంబంధం? రమేష్ అనేవాడు ఆమెకు 3 లక్షలు ఇవ్వాలండి డిమాండ్. ఏ విధంగా ఇస్తాను, నేను ఇచ్చే క్వశ్చన్ లేదన్నా. తర్వాత కేసు రిజిస్టర్ అయింది, మెయిల్ తీసుకుని వచ్చేసి. ఇది జరిగిన అంశం. ఆ అమ్మాయి ఏదో కొనడానికి వచ్చింది. నారాయణకి ఆ అమ్మాయికి లావాదేవీలు. నారాయణ పరిచయం చేశాడు ఈ అమ్మాయిని. సరే బాగా పని చేసింది బేల్దారితో, మీ పని కూడా చేయించుకుని, మీ పని ఆమెకు మంచి ఆమె పేద ఆమె అది అని చెప్పింది. నాకు పని వర్కర్, నాకు పని ఉంది కాబట్టి చేస్తే కూడా ఇస్తాలే అన్న. పరిచయం చేసి మంచి ఆమె, ఇక్కడ నారాయణ వాళ్ళ బిజినెస్ పని కూడా చేస్తుంది, చాలా మంచి ఆమె ఇవ్వండి ఇస్తాలే అని చెప్పా. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఆమె వచ్చి 10,000 అప్పు అడిగింది. ఇచ్చిన 3 రోజులు తెచ్చి ఇచ్చింది. నమ్మకం కుదిరింది. మళ్ళీ నవంబర్ దీపావళికని బేల్దారంతా వస్తారు సార్, వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలా, మీరు డబ్బులు ఇస్తే నేను పిలుచుకొని వస్తాను అన్నది. ఫస్ట్ 1 లక్ష అడిగింది. నేను డౌట్ పడి ఇవ్వనన్నా. మళ్ళీ 50 అడిగింది, ఇవ్వనన్నా. కనీసం ఒక 25 అయినా తలా 1,000-2,000 ఇచ్చి పిలుచుకొని వస్తానండి. 25,000 ఇచ్చిన. 25,000 ఇస్తే ఇచ్చిన తర్వాత ఫోను లేదు, మనుషులు లేరు, పని మొదలు పెట్టాల. నేనేమన్నా కొంచెం గట్టిగా అడిగితే ఆమె ఒక తర్వాత ఇస్తాను ఒక మెసేజ్ పెట్టింది, మీరు వినండి. రాలేకపోయానండి. రాత్రి ఆత్మహత్య లేట్ అయిపోయిందంట. అందుకని రాత్రి 9:10:40 ఫోన్ చేసింది, చూడలేని. ఆ టైంలో పడుకోను నేను. ఏమనుకోవద్దా, మళ్ళీ చాలా ఇబ్బంది పెట్టేశానండి. నా వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు. చేస్తాను, రేపు మార్నింగ్ 11 కల్లా తెచ్చిచ్చేస్తా. ఓకేనా? ఇంకా డబ్బుల విషయం మాత్రం ఫోన్ రానివ్వను. ఓకేనా? మామూలుగా ఫోన్ చేసి మాట్లాడండి. సారీ, ఐమ్ రియల్లీ సారీ.
ఈ పొద్దు శుక్రవారం ఆమె ఇవ్వదు, రేపు పొద్దున్న తెచ్చిచ్చేస్తాను. ఆల్రెడీ నాకు ఈరోజు అమౌంట్ పడిపోతే తెచ్చిచ్చేస్తా, లేకపోతే రేపు మార్నింగ్ ఇచ్చేస్తా. ఓకేనా? ప్రామిస్ అండి. మిమ్మల్ని నేను బాధ పెట్టనండి, చాలా బాధ పెట్టాను. మీలాంటి పెద్దోళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఓకేనా? మీతో మాట్లాడాలంటే నాకు సిగ్గుగా ఉంది. ఏంది ఇట్లా చేశాను, ఇట్లా ఎప్పుడు అనిపించుకోలేదు కదా అని. ఎందుకు ఒక వారం నుంచి చాలా ఇబ్బంది అయిపోయింది ఇంట్లో. నాకు ఎప్పుడు ఇంత ఇబ్బంది రాలేదు. ఒకదాని మీద ఒకటి వస్తానే